నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. నేటికి టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. అయితే ఈ ప్రభుత్వం ఎలా ఉంది, ఏంది అనేది నెల్లూరు నగరంలో ఉన్న పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం. పదండి, కొంతమంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పెదైనా టీడీపీ ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి 100 రోజులైంది. అసలు టీడీపీ ప్రభుత్వం ఎలా ఉందంటారు? టీడీపీ ప్రభుత్వం ఆయన బాగుండేది. ఇప్పుడు ఏమేమి పథకాలు వస్తున్నాయి మీకు? ఇంకా ఏమేమి ముచ్చలాలు తెస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఇంకా మిగతా ఏమి రాలా మనకు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందంటారు? నాయన మేము చదువుకోలేదు, మాకు ఏమి తెలుసు. అన్నం పెడుతున్నాడు, క్యాంటీనింగ్, పింఛన్ మాత్రం తప్పకుండా ఇస్తున్నాడు. రెండో ఒకటి చాలు నాయన. గతంలో చంద్రబాబు నాయుడు 2000 పింఛన్ చేశాడు. ఇప్పుడు అధికారం రాగానే 4000 చేస్తాను చేసిండు. 7000 చేసిండు, 7000 ఇచ్చిండు, మళ్ళీ 4000 ఇస్తామనిండు, మళ్ళీ 4000 ఇచ్చిండు. ఇదే మంచిది అనుకుంటున్నాం మేము. మా వరకు పిల్లకాయలు ఎంతమంది పిల్లకాయలు ఉన్న వాళ్ళకి 15,000 ఇస్తానని చెప్పారు కదా, అది ఇంకా ఇవ్వలేదు. దానికి ఏమంటారు మీరు? వచ్చి 3 నెలలు కూడా కాలేదు, ఇస్తాడులే అని అనుకుంటున్నాము. ఇస్తాడు అనుకుంటున్నారా? మహిళలకి ఇవి డబ్బులు ఇస్తానని చెప్పాడు, అది కూడా ఇవ్వలేదు. అవి కూడా నిదానంగా ఇచ్చడే అని అనుకుంటున్నాం, కానీ ఈడు అనుకోలే. మాకు ఆ ప్రభుత్వం నచ్చింది. మీరు ఏమన్నా అనుకున్నారు? ప్రభుత్వం 100 రోజులైంది. 100 రోజులు ఏమంటారు అంటే ఒకటి అన్నీ ఒకసారి చేయలేడు, ఒకటొకటి చేస్తాడని. ఇప్పుడు అన్నదానం పెడుతున్నాడు, పింఛన్లు ఇచ్చిండు చెప్పిన కాడికి. ఇంకా మిగతా ఏమి తెలియదు నాయన మనకు. టీడీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. ఈ 100 రోజుల పాలన ఎలా ఉందంటారు? బాగుంది అన్నయ్య, బాగుంది. కాకపోతే ఫ్రీ బస్సులు పెడితే మా ఆటో వాళ్ళకి ఇబ్బంది పడతాము. ఆ ఇబ్బంది లేకుండా చూసుకుంటే మంచిగా ఉందని ఆలోచిస్తున్నాం మేము. అది ఖర్చులు కూడా ఎక్కువైపోయాయి. డీజిల్ కానీ కూరగాయల రేట్లు కానీ పెరిగిపోయి ఉన్నాయి. నారాయణ సార్ వచ్చాడు. నారాయణ సార్ నెల్లూరుకు వచ్చి బాగా అభివృద్ధి చేస్తాడని మేము కూడా కోరుకుంటున్నాము. ఈ 100 రోజుల్లో నారాయణ సార్ ఏదైనా అభివృద్ధి చేశారా? చేస్తున్నాడు అన్నయ్య. అన్నా క్యాంటీన్లు పెట్టిస్తున్నారు. సైడ్ కాలువల్లో మట్టి ఉండి ఇంతకుముందు చాలా రోజులు చాలా పేరుకుపోతుంది. ఆ మట్టి కూడా మొత్తం క్లీన్ చేపిస్తున్నాడు. ట్రాఫిక్ రూల్స్ ఏమైనా చక్కదిద్దారా? ట్రాఫిక్ రూల్స్ అండి, ట్రాఫిక్ రూల్స్ అయితే కొద్దిగా అయితే మాకేం ఇప్పుడు ఏం చెప్పడం లేదు, ఏం ఆపడం లేదు. బండ్లు కూడా ఏం ఆపడం లేదు ప్రస్తుతానికి. ఆపితే మాకు ఐడియా వస్తుంది. అయితే ఈ యొక్క సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయా సార్? అయితే ఇంకా ఏం అప్లై చేయలేదు, ఎక్కడ వేస్తున్నారని కూడా చెప్పడం లేదు. అదైతే మాకైతే ఇబ్బందిగా ఉంది సార్. రేషన్ బియ్యం కొంత దగ్గర తీసేస్తారు, ఇంటికి చెప్తున్నారు. ఇంటి దగ్గరికి వాహనం రావడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏదైనా ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇబ్బంది అంటే ఇప్పుడు వాహనం అయితే ఇంటికాడికి వస్తుంది సార్. ప్రస్తుతానికి ఇంటికాడికి వచ్చి తీసుకుంటున్నాం మేమైతే. వాహనాలు కూడా తీసేయలేదంటారు? ప్రస్తుతానికి అయితే తీసేయలేదు, ఇంటి దాకా వస్తున్నాయి సార్. ఇంటి దాకా వస్తున్నాయి, తీసుకుంటున్నాము. బియ్యము చక్కెర ఒకటి ఇస్తున్నారు సార్, అంతేనా. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చక్కెరతో పాటు పప్పులు ఇవన్నీ ఇస్తున్నారు కదా, అవన్నీ ఇమ్మని కోరుకుంటున్నారు. అట్లాగే వస్తే మంచిగా ఉంటుంది సార్. పేద ప్రజలకి అవన్నీ ఇస్తే ఈజీగా ఉంటుంది మాకు. ఆటో వాళ్ళు కదా మీరు, ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా? ప్రస్తుతానికి ఏమీ లేదు. గతంలో ఏమైనా ఉండేదా? గతంలో అంటే ఎక్కువ కదా ఉండింది. అన్న 10,000 ఇస్తున్నాడు. ఇంకెవరైనా పట్టుకుంటే దానికి ఆ గతంలో అయితే నీకు 150, 250, 300తో పెనాల్టీలు పడేటి పైన. ఈ తర్వాత వచ్చిన తర్వాత ఎక్కువ పడ్డాయి పెనాల్టీలు. అన్న 10,000 ఇస్తున్నాడు అని చెప్పి. ఇప్పుడు ఇంకా పెట్టలేదు కదా, ఇంకా ఏదైనా స్టార్ట్ చేస్తే మనకు అర్థం అవుతుంది ఏంది ఎంత అనేది. అదే వాళ్ళు ఇంకా ఏదో అమలు చేయలేదు కదా, ఇంకా చెప్పారు. వాటిలో ఎలా అనేది మనకు తెలియదు కదా బ్రో. అది అటు చేస్తే మంచిది, ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తే మంచిది. ఎక్కువ బస్సులు అంటే నీకు పల్లెటూరులోనే కదా పెడతారు ఫ్రీ బస్సులు, సిటీలో నీకు కుదరదు కదా. ఫ్రీ బస్సులు అనేది పల్లెటూరులోనే ఉంటాయి. ఇబ్బంది ఉండకుండా ఉండదేమి ఉండదు, ఉంటుంది ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది, ఉండకుండా పరిస్థితి ఉండదు. ఇప్పుడు హైదరాబాద్లో చూశారు, అక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా ఆటో వాళ్ళు. అట్లా మాకు ఆటో వాళ్ళకి ఏదన్నా కల్పించాలా. మా ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు ఆటో వాళ్ళకి కూడా ఏదో ఒకటి కల్పించి కొద్దిగా న్యాయమైనా చేయాలి. చంద్రబాబు గురించి తప్పు అనకూడదు. పరిపాలన ఆయన ఒక్కటే చేయలేడు కదా. ఇది ప్రతి ఒక్కరు చేస్తేనే పని అవుతుంది.
ఒకటి చేస్తే పని అవుతుంది కాదు, 10 మంది చేస్తే పని అవుతుంది. ఉద్యోగస్తుడిది తప్పు. చంద్రబాబు నాయుడు అంటూ చాలా తప్పు. చంద్రబాబు నాయుడు అనకూడదు. ఉద్యోగస్తులు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఉద్యోగస్తులు జీతాలు తీసుకుంటున్నారే కానీ పనులు చేయటం లేదు. అదే కానీ చంద్రబాబు నాయుడు తప్పు లేదు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే, చంద్రబాబు నాయుడు చెప్తాడు అంతవరకే చేయమని చెప్పి, చేయకపోతే తప్పు ఎవరిదండి? చంద్రబాబు నాయుడుది కాదు కదా, వీళ్ళదే కదా. వీళ్ళ మీదే చర్య తీసుకోవాలా. వీళ్ళు మటుకు పట్టి పడుచుకున్నట్టు ఉన్నారు. అయితే అన్నా క్యాంటీన్ పెట్టారు. అయితే మీ యొక్క వ్యాపారస్తులు చాలా అంటే రూపాయి 10 రూపాయి వస్తే మీకు లాభం. ఇప్పుడు అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల మీకు ఎలాంటి లాభం కలుగుతుంది? ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. అయితే ఈ ప్రభుత్వంలో పథకాలు అమలు అవుతున్నాయా? ఎలాంటి పథకాలు ఇప్పుడు దాకా అందినాయి మీకు? మాకు ఇప్పుడు పథకాలు మటుకు ఏ అమలు కావటం లేదు. ప్రస్తుతం మటుకు పెన్షన్లు మటుకు అమలు అయినాయి. పెన్షన్లు మటుకు టైం టు టైం పెన్షన్లు మటుకు ఇస్తున్నారు. కానీ నిత్యావసర వస్తువుల మటుకు విపరీతమైన రేట్లు అమ్ముతున్నారు. ఆయిల్ ఈ రోజున కొనలేని పరిస్థితికి అయిపోయింది. పాత రేట్లకే కొత్త రేట్లు అమ్ముతున్నారు. దాని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. ఎవరు కూడా ఆఫీసులు వస్తున్నారే కానీ చేతులు మారుతున్నాయి కానీ ఏ ఒక్క ఆఫీసులు కూడా మార్కెట్లో కానీ కూరగాయల మార్కెట్లో ఈ రోజున చూస్తుంటే అమిత దౌర్జన్యంగా ఉంది. దాని గురించి అరికెట్టేవాళ్ళు లేరు. కలెక్టర్ చెప్పుకోకుండా, పోలీసులు చెప్పుకోకుండా, ఎవరు చెప్పుకొని పోయి అంటున్నారే కానీ దాని గురించి చర్య లేదు. ఈ రోజున నడి రోడ్ల మీద చెత్త పోసుండారు. చెత్త ఎత్తే నాదుడు లేరు. చెత్త ఎత్తమంటే మమ్మల్ని తిరిగి చూస్తున్నారు. అసమర్థంగా ఉంది. నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి ఉన్న దగ్గరికి ఉండి పట్టించుకొని దీని కార్యాచరణ చేస్తుంటే మాకు సంతోషంగా ఉండేది. ఈ రోజున వాళ్ళ గురించి ఉద్యోగస్తులు కూడా సరిగ్గా చేయటం లేదు. మాకేం లెవెల్లో ఉండరు. ఎక్కడ చెత్త మీరు చూడండి, అక్కడ చూడండి మీరు కొత్త హాల్ దగ్గర నడి రోడ్లన మట్టి తీసినారు. ఎంతకాలం అయిందో మట్టి తీసి అదే దారిలో తొక్కుకుంటా పోతున్నారే కానీ దాని గురించి చర్య తీసుకునే నాదుడే లేదు. ఎంతమంది ఆఫీసులు పోతున్నారు, ఎంతమంది ఉద్యోగస్తులు పోతున్నారు, ఏ ఒక్కరు కూడా దాని గురించి పట్టించుకోవటం లేదు. పరిపాలన మీద దృష్టి పెడితే మాకు సంతోషంగా ఉంటుంది. అంటే ప్రభుత్వంలోకి వచ్చి 3 నెలలే అవుతుంది. 3 నెలలు అయినా కానీ ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళైనా పైన వాళ్ళు కాకపోతే కింద ఉన్న వాళ్ళైనా దాని గురించి చర్య తీసుకుంటే, కింద స్థాయి వాళ్ళైనా చర్య తీసుకుంటే సంతోషంగా ఉంటుంది. కానీ ఏంటంటే పైన వాళ్ళే మాకు సంబంధం లేదంటే, కింద వాళ్ళే మాకు సంబంధం లేదంటే ప్రజల పరిస్థితి ఏంది? ఈ రోజున మీ రోడ్ల మీద జిమ్ముకునే పరిస్థితి అయిపోయింది. మున్సిపాలిటీ పన్నులు కడితే అన్నీ చేస్తున్నారు. అంగడి ఓనర్ అయి ఉండి చిమ్ముకొని చెత్త ఎత్తి అక్కడ పడేసి ఆ చెత్త ఎత్తి నాదుడు కూడా లేకుండా పోయినాయి ఈ రోజున. కానీ మున్సిపాలిటీ అస్త వ్యవస్థతో ఉంది.